ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకునేందుకు ప్రైవేట్ వ్యక్తులు ఎందుకు ముందుకు రాలేదు అన్న దానిపైన అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు తెలుగుదేశం పార్టీ రెండు దాదాపు ఒకే కారణం చెప్తున్నాయి. ఇంకా తెలుగుదేశం పార్టీ మెయిన్ స్ట్రీమ్ మీడియా స్పందించలేదు, కానీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే అనలిస్టులు అందరూ కూడా ఇది జగన్మోహన్ రెడ్డి కారణంగానే ఏ ప్రైవేట్ వ్యక్తి కూడా ఈ మెడికల్ కాలేజీలను తీసుకునేందుకు ముందుకు రాలేదు, జగన్మోహన్ రెడ్డి హెచ్చరించడంతోనే వాళ్ళంతా వెనక్కు తగ్గారు అంటూ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా దీన్ని ప్రౌడ్ గా చెప్పుకుంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి హెచ్చరించడం వల్లే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అన్నవి ప్రైవేట్ వ్యక్తుల గుప్పట్లోనికి వెళ్ళిపోకుండా ఆగిపోయాయి, కాబట్టి ఇదంతా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాల్సిన క్రెడిట్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఏంటి, మెడికల్ కాలేజీలు ఈ ప్రభుత్వం నుంచి ప్రైవేట్ లోనికి వెళ్లకుండా అడ్డుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఇరుపక్షాలు నిర్ధారిస్తూ ఉన్న నేపథ్యంలో ప్రజలు ఎలా తీసుకుంటారు అన్న దాన్ని బట్టి దీని లాభ నష్టాలు ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ధీమా ఏంటి, మెడికల్ కాలేజీని ప్రైవేట్ వ్యక్తులు దోచుకోకుండా జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు కాబట్టి పబ్లిక్ మా వైపే ఉంటారు అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన. దీనికి ఎక్కువ అవకాశం కూడా ఉంది, ఎందుకంటే ఏ వ్యక్తి కూడా ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఆల్మోస్ట్ రెడీ అయిన కాలేజీని తీసుకెళ్లి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని అనుకోరు. అటు తెలుగుదేశం పార్టీ ఆలోచన ఏంటి, జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలను అడ్డుకున్నారు అని చెప్పడం ద్వారా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధికి వ్యతిరేకి అని ప్రచారం చేద్దాం అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆలోచనలా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరో అడుగు కూడా ముందుకు వేసి అప్పుడే సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి కారణంగా పారిశ్రామికవేత్తలు కూడా భయపడే పరిస్థితి వచ్చేసింది అంటూ మాట్లాడుతున్నారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పారిశ్రామికవేత్తల్ని బెదిరించలేదు. మెడికల్ కాలేజీల విషయంలో డైరెక్ట్ గానే బహిరంగంగానే చెప్పారు. ఆయన కూడా ఏం దాపరికం కూడా లేదు, ఓపెన్ గానే చెప్పారు. ఎవరైనా ఈ మెడికల్ కాలేజీలు తీసుకుంటే మేము వచ్చిన తర్వాత వెనక్కు తీసుకుంటాం, వీలైతే జైల్లో కూడా పెడతామని బహిరంగంగానే జగన్మోహన్ రెడ్డి చెప్పారు. కానీ పారిశ్రామికవేత్తల్ని పరిశ్రమలు పెడితే మేము జైల్లో వేస్తాం, తరిమేస్తామని ఎక్కడా చెప్పలేదు. అంటే దీన్ని మెల్లగా పారిశ్రామికవేత్తలు కూడా అంటగట్టాలని తెలుగుదేశం పార్టీ ఓ ప్లాన్ చేస్తున్నట్టుగా ఉంది, జగన్మోహన్ రెడ్డి బ్యాడ్ నేమ్ తేవాలని. అయితే ఇక్కడ ఏంటి అంటే కొంతమంది అనుమానం, ఈ మెడికల్ కాలేజీలకు ఏది పులివెందల, మార్కాపురం, మదనపల్లి ఒక్క బిడ్డు కూడా రాలేదు ఈ మెడికల్ కాలేజీకి. ఈ వ్యవహారం ఇంతటితో ఆగుతుందా లేదా అన్న దానిపైన అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మంత్రి సత్యకుమారే చెప్తూ ఉన్నారు, ఆయన లేదు మళ్ళా టెండర్లు పిలుస్తాం, ఈసారి మరిన్ని నిబంధనలకు సడలింపులు ఇస్తాం, ఆర్థిక రాయితీలు కూడా ప్రకటిస్తాం అని చెప్తూ ఉన్నారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి బెదిరించడం వల్ల ఏ ఒక్కరు కూడా ఈ మెడికల్ కాలేజీలు నిర్వహించేందుకు ముందుకు రాలేదంటే ఒకవైపు ప్రచారం చేసి, అలాంటి పరిస్థితి నేపథ్యంలోనే మేము మరిన్ని రాయితీలు ఇచ్చాము, నిబంధనలు అన్ని సడలించేశాం, అలా సడలించాల్సిన పరిస్థితి వచ్చింది, రాయితీలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందంటూ ప్రచారం చేసి ఆఖరిలో తమకు కావాల్సిన వాళ్లకు ఇదే అదునుగా జగన్మోహన్ రెడ్డి బెదిరింపుల కారణంగా ఎవరు రాకపోయేసరికి మేము అతి కష్టం మీద వీళ్ళని తీసుకొని వచ్చాం, అందుకని వాళ్ళకు విపరీతమైన రాయితీలు ఇవ్వాల్సి వచ్చింది అని ఒక వాతావరణాన్ని సృష్టించి తమ వాళ్ళకి మరింత మేలు చేయడానికి ఏమన్నా ఈ ప్లాన్ చేశారా, నెక్స్ట్ ఫేజ్ లో మళ్ళీ టెండర్లు పిలిచినప్పుడు అసలైన వాళ్ళు ఏమన్నా వస్తారా అన్న ఒక చర్చ కూడా నడుస్తోంది. ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి హెచ్చరికలకే భయపడి ఉంటే ఎన్ని రాయితీలు ఇచ్చినా ఎవరు ముందుకు రాకూడదు ఈ మెడికల్ కాలేజీని తీసుకునే విషయంలో. ఒకవేళ అలా కాకుండా రాయితీలు ఇచ్చిన తర్వాత వచ్చారు అంటే మాత్రం ఇదంతా కావాలని ఆపి మరిన్ని తమకు కావాల్సిన వాళ్ళకు మరిన్ని రాయితీలు ఇచ్చుకోవడానికి ప్రచారం చేసి ఆఖరిలో తమ వాళ్ళకు కట్టబెట్టారు అన్న ఒక అభిప్రాయం కూడా అవకాశం ఏర్పడుతుంది. ఇది ఏం జరుగుతుంది అన్నది చూడాలి. మరి ఒకవేళ సెకండ్ ఫేజ్ లో మళ్ళా టెండర్లు పిలిచినా కూడా ఎవరు ముందుకు రాకపోతే మాత్రం జగన్మోహన్ రెడ్డి హెచ్చరికలు పనిచేశాయనే చెప్పాలి. అప్పుడు ప్రభుత్వం ముందు రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి మెడికల్ కాలేజీని ప్రభుత్వమే నిర్మించడం, లేదంటే అలా వదిలేయడం. ప్రైవేట్ వ్యక్తులు ముందుకు రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం తరఫునే నిర్మిస్తారా అంటే అనుమానమే. ఒకవేళ నిర్మించకుండా 3 ఏళ్లుగా అలాగే వదిలిపెట్టారంటే మెడికల్ కాలేజీని నిర్దాక్షిణ్యంగా ఉద్దేశపూర్వకంగా శిథిలావస్థకు చేర్చిన నాయకుడిగా చరిత్రలో ఆయన నిలిచిపోతారు.